గడిచిన వారం రోజులు మా జీవితంలోనే అత్యంత కష్టకాలం. బండి సంజయ్ భాగోద్వేగ పోస్ట్. కొడుకు అరెస్టు, తల్లికి గుండెపోటు. తీవ్ర మానసిక క్షోభలో కేంద్ర మంత్రి కుటుంబం. మా వైపు తప్పిదం లేదు, సత్యమే గెలుస్తుందని శ్రేయోభిలాషకు భరోసా. ఇది వ్యక్తిగత కుటుంబ విషయం, కార్యకర్తలు భాగోద్వేగాలకు లోను కావద్దు. సంజయ్ అభ్యర్థన. భగీరథ్కు 14 రోజుల రిమాండ్. చర్లపల్లి జైలుకు తరలించిన సైబరాబాద్ పోలీసులు. తన కుమారుడు బండి సాయి భగీరథ్ చుట్టూ ముసిరిన ఫోక్సో కేసు వివాదం మరియు శనివారం రాత్రి జరిగిన అరెస్టు పరిణామాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా అత్యంత భాగోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. గత వారం రోజులు తమ కుటుంబ జీవితంలోనే ఎదురైన అత్యంత క్లిష్టమైన కష్టకాలం అని ఆయన పేర్కొన్నారు. చట్టంపై గౌరవంతోనే తన కుమారుడిని తానే స్వయంగా పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ సంక్షోభ సమయంలో తనకు అండగా నిలిచిన లక్షలాది మంది కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మకు గుండెపోటు నరకం చూశాం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తమ కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేశాయంటూ బండి సంజయ్ ఆవేదన చెందారు. బాధ, ఆందోళన, నిస్సహాయత, తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన లక్షణాలను ఎదుర్కొన్నాం. ఈ కష్టకాలంలోనే ఒత్తిడి తట్టుకోలేక మా అమ్మగారు గుండెపోటుకు గురయ్యారు. అది మాకు వర్ణించలేని మానసిక క్షోభను కలిగించింది అని పేర్కొన్నారు. అయితే దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియా శ్రేణులు చూపిన ప్రేమ, మద్దతు వల్లే తాను ఈరోజు ధైర్యంగా ఉండగలిగానని స్పష్టం చేశారు. మా వైపు తప్పు లేదు, న్యాయ పోరాటం చేస్తాం. తన మద్దతుదారులకు భరోసా ఇస్తూ మా వైపు నుంచి ఎటువంటి తప్పిదం జరగలేదు. మాకు న్యాయ ప్రక్రియపై, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ తిరస్కరించబడదు. చివరికి సత్యమే గెలుస్తుంది. నీతి ఉన్న చోటనే విజయం ఉంటుంది అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇది పూర్తిగా ఒక వ్యక్తిగత కుటుంబ విషయం అని, దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు. కార్యకర్తలు ఎవరు భావోద్వేగాలకు లోను కావద్దని, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు తమ కృషిని ఇలాగే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 2 గంటల విచారణ. చర్లపల్లి జైలుకు భగీరథ్. మరోవైపు బండి భగీరథ్ను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. శనివారం రాత్రి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించగా ఈ కేసును పర్యవేక్షిస్తున్న కుక్కట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో 2 గంటలకు పైగా విచారణ జరిపారు. అనంతరం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి దాటిన తర్వాత మేడ్చల్లోని మెజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిశీలించిన మెజిస్ట్రేట్ భగీరథ్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు భారీ భద్రత నడుమ ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. కేంద్ర మంత్రి ఎమోషనల్ పోస్ట్. కొడుకు రిమాండ్ వ్యవహారంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ఎవరికైనా బాధ అనిపిస్తుందా? ఇప్పుడు బండి సంజయ్ అయితే తప్పు చేయలే కదా. యాజ్ ఏ కేంద్ర మినిస్టర్గా బండి సంజయ్ చిన్న తప్పు కూడా ఎక్కడ చేయలే. బట్ కొడుకు చేసిన తప్పు అది కోర్టు నిరూపిస్తుంది. ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు 14 రోజులు. అది తప్ప ఒప్ప ఏం జరుగుతుందో బయటికి వస్తుంది. కాకపోతే ఈ తతంగం అంతా చూడలేక తల్లికి గుండెపోటు వచ్చింది. ప్రజెంట్ హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంది. అటు కొడుకు జైలుకు వెళ్ళిండు, తల్లికి గుండెపోటు వచ్చింది, మానసిక క్షోభ, కుటుంబ వ్యాప్తంగా మానసిక క్షోభ ఉంది. ఒక్కడు చేసిన పనికి కుటుంబం మొత్తం ఆగమవుతున్న పరిస్థితి ఉంది. అందుగురించే బీజేపీ కార్యకర్తలకు అండగా ఉండాలి. ఇదే ఫైట్ మనం కొనసాగించి ముందుకు తీసుకెళ్లాలని ఎమోషనల్గా ట్వీట్ చేసింది.